ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలైన సహాయం దయచేయండి. ఈ పరిశుద్ధ దినమునైనా 2024 సంవత్సరము ఆగస్టు మాసం 27వ తారీఖునైనా ఈ యొక్క 4వ ఆదివారంలోని దయాన్ని, కరుణాన్ని, కటాక్షాలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. వచ్చే ఆదివారంలోనైనా సెప్టెంబర్ 1వ తారీఖు మధ్య ఆదివారం రాబోతుండగా ఈ నెలంతా మీ కాపుదలని బదులు ఉంచి మా జీవితంలో తగిన మెరుగులను కలుగు చేస్తూ మమ్మల్ని వాడుకుంటూ మీరు జ్ఞాపకం చేసుకుంటూ సజీవులుగా కాపాడినందుకైనా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. వచ్చిన బిడ్డలను దీవించి కావాల్సిన నడిపించండి. నీ దీవెనాన్ని ఆశీర్వాదాలు మా మీద దయచేయండి. నీకు నమ్మకస్తులుగా జీవించినైనా నీ కృపకు మేము పాత్రలుగా ఉంటుకుని కృప దయచేయమని ఈ మధ్యాహ్న మా మీద మంచి నడిపించమని నా ద్వారా మీరు మాట్లాడి నీ మాటలు మేము వినడానికి స్వాగతం వచ్చాము కనుక సహాయం చేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా ప్రేమ సంగమంతటిని నిర్మాణం చేస్తున్నా. ఈరోజు కొంచెము ఆలస్యమైంది వాక్య భాగము. ఈ వాక్య భాగము తదుపరి మనకి పదాలను సిద్ధపడిన వాళ్ళ నుండి 4 ఆదివారాలలో పాల్గొనాలని ప్రభు పేట సంగమంతటిని నిర్మాణం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం వరకు మరి మీరు మనం కలిసిన అవకాశాన్ని దేవుడు దయచేశాడు. మరి ప్రభువుకి మహిమ కలుగును గాక. గడిచిన వారం దేవుని వాక్యంలో ఒక మాట మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఎల్కానా గురించి ధ్యానం చేస్తాం. దేని గురించి? ఎల్కానాని దేవుడు వాడుకున్నాడు. మొదటి సమయంలో అంటే రూతు న్యాయపూర్వ గ్రంథంలో కొన్ని భాగాలు చూసాం. తర్వాత రూతు గ్రంథంలో కొన్ని భాగాలు చూసాం. తర్వాత యెహోషువ గ్రంథంలో కొన్ని భాగాలు చూస్తూ సమయంలో మొదటి గ్రంథంలో వచ్చాం. సమయంలో మొదటి గ్రంథంలో ఎల్కా మొదటి వచ్చినట్లే కనపడుతుంది. ఎల్కానాని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎల్కానా శిక్షించబడిన వంశంలో నుంచి ఎల్కానా ఎవరు కుమారుడు చెప్పాను? హన్నా భర్త. ఎల్కానా ఎవరు? ఎల్కానా ఎవరు కుమారుడు? మాటలు ఎక్కువ రాసిన వాళ్ళు దావీదు రాశాడు, సొలొమోను. ఆ మాట కోసం బతుకులు కోరహు కుమారుడు ఎల్కానా. కోరహు వంశము దేవుడు శపించాడు. కోరహు ఎలాంటిపడే? మోషే సహోదరుడైనటువంటి అహరోను ఎలాంటి? అహరోను సమస్యలు నేను చేయించవచ్చిన ఆ కుటుంబాన్ని దేవుడు శపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే శపించబడిన మనుషులు కోరహు కుమారుడు మంచుడు, ప్రేమ కలిగిన వారు. కీర్తనలు కోరహు కుమారుడు అసలు కీర్తనలు చదువుతుంటే దిమ్మ దిగిపోతుంది. అంటే ఎందుకు చెప్తారంటే అంత మీనింగ్, అంత విపులంగా, అంత బాధలు, అంత లోతైన మాటలు రాస్తారు కోరహు కుమారుడు. కానీ దేవుడి కోరహు కుమారుడు మాట్లాడలేదు. నేను చెప్పిన మాట్లాడలేదు. సంవత్సరం లాంటి వాడు ఎన్నుకోబడిన వంశం నుంచి దేవుడు కొంతమందిని పిలుచుకున్నాడు. వాడు సరిగ్గా వాడబడాలి. కనుక ఎన్నుకోలేని కుటుంబము దీవించబడిన
లాంటి వాడు, కానీ దేవుడు పిలిచాడు, దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దాంట్లో ఎల్కానా మనకు కనపడుతుంది. దాని నుంచి ముందుకెళ్ళాలనుకున్నాను, కానీ ఈరోజు ఒక మాట గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. కొంచెం ఆయన పడతారు పిల్లల్ని కొడితే వాళ్ళు దాకా కొట్టారు. కూర్చోబెట్టమ్మా పాప కూర్చోబెట్టు. ఇంకా మనకు ఈరోజు ఏర్పాటు చేసిన బాధ ఇంకా ఒక పాట విన్నాం. ఏ పాట? మహిమ ఘనత అరుడవు ఉంది. ఆ పాటలో ఒక మాట ఉంది. పాటలో మాట స్తుతి ఘనత మహిమ నీకే. స్తుతి స్తుతి మహిమ ఘనత నీకే. ఉన్నత మాట. స్తుతి మహిమ ఘనతకు నీవే అరుడు. మనం చాలా పాట పాడుతున్నాం. స్తుతి ఘనత అంటే ఏంటి? నా బాధలు ఎప్పుడు మార్చుకున్నాను. నేను మొదటిసారి అనుకున్నాను స్తుతి ఘనత అంటే ఏంటి? స్తుతి ప్రైజ్. స్తుతి అని కాదు, ఇంగ్లీష్లో ప్రైజ్ అంటాం. ప్రైజ్ అంటే స్తుతి అంటే ప్రైజ్, ఘనత అంటే వర్షిప్. ప్రైజ్ అండ్ వర్షిప్ ఇంగ్లీష్లో. తెలుగులో స్తుతి. స్తుతి అంటే ఏంటి? ఘనత అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారంగా ఏమి చెప్పబడుతూ ఉంది, వాక్యాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాం, వాక్యానుసారంగా ఎలా ముందుకెళ్తున్నాం. ఆరాధన, స్తుతి ఆరాధన చాలా చోట్ల, అంటే మన సంఘం అనే కాదు, చాలా సంఘాలు ఉన్నాయి. నేను సంఘాలకు వ్యతిరేకం కాదు, హల్లెలూయాకి వ్యతిరేకం. మన హల్లెలూయా చెప్పుకుంటాం, హల్లెలూయా వ్యతిరేకం కాదు. మన పరలోక ప్రార్థన చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు, వారికి నేను వ్యతిరేకం కాదు. అయితే నేను వ్యక్తిగతంగా నా తాతలు, మా ముత్తాతలు, మా నాన్న, నేను బ్యాప్టిస్ట్ కాబట్టి, బ్యాప్టిస్ట్ సేవకుడు కాబట్టి, బ్యాప్టిస్ట్ యొక్క విత్తనంలో కూర్చాను కాబట్టి, దాన్ని బట్టి నేను దాన్ని ఫాలో అవుతూ నేను చెప్పేది స్తుతి అంటే ఏంటి, ఘనత అంటే. కొద్దిసేపు ఈరోజు పదకొండు దాకా పడుతుంది. అలాగే నాకు దేవుడు వాక్యం మాట ఇప్పుడే నేను మొదటి ముందుకు వెళ్దామనుకున్న విషయాలు నాకు కీర్తన గ్రంథంలో నుంచి 30వ కీర్తన 12వ వచనం చూడండి. కీర్తన గ్రంథంలో నుంచి 30వ సంకీర్తన, 30వ అధ్యాయం కాదు, 30వ సంకీర్తన. ఆ 30వ కీర్తన 12వ వచనం. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించుదును. దావీదు అంటాడు, నిత్యము నేను నిన్ను స్తుతించుదును. అంటే స్తుతి ఏంటి? ఏ రీతిలో చేసే స్తుతి? విజనాల స్తుతి, ఆరాధన అంటే పాట పాడుకోవడం, ఆరాధన అంటే ఏకత్వం, ఆరాధన అంటే డ్యాన్స్ చేయడం, రకరకాల కనబడుతుంది. అది వాక్యానుసారమైనదేనా? దేవుని ఆత్మకంగా ఆ ఆత్మీయ రీతిగా ఉంటుంది. ఆత్మస్తే ఎలాగైనా బైబిల్ కనబడుతున్నా, ఆత్మస్తే ఆత్మానుసారంగా చెప్తున్నా. యేసు ప్రభు ఆత్మ లేదా ఆత్మ చేత ఆయన ప్రేరేపించబడి మాట కనబడుతుంది. సంసోనికి ఆత్మ వచ్చినప్పుడు ఆయన శక్తి పొందినట్లుగా కనబడుతుంది. యేసు ప్రభు కూడా అనేకమైన మాటలు మనం చూస్తున్నాం. ఆయనలో కూడా దేవుని ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి ఆయన భిన్నంగా ప్రవర్తించాల, వాక్యానికి అనుకూలంగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చూడు, ఇక్కడ దావీదు వచ్చాడు, ఏమంటాడు ఆలోచనలో? తెలుపుతున్నా, యెహోవా నా దేవా. ఎప్పుడు అనుసరించేది? నిత్యము. అంటే దావీదు నిత్యము స్తుతిస్తున్నాడు అంటే మాటది ఎవరు? అంటే మా నిత్యము స్తుతిస్తున్నాను, నిత్యము స్తుతిస్తున్నాను, నిత్యము స్తుతిస్తున్నాను, నిత్యము స్తుతిస్తున్నాను అంటే సరిపోదా? దానికి ఏమి చేస్తే స్తుతించినట్టు దావీదు జీవితంలో మరొక వాక్యం చూద్దాం. 33వ కీర్తన చూద్దాం. 33వ కీర్తన మొదటి వచనం చూసినట్టే మరొక మాట మన జ్ఞాపకం చేసిన 33వ కీర్తన మొదటి వచనము, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయి, స్తుతి చేయుట యథార్థవంతులకు
స్తుతించుట. ఈ యొక్క కీర్తన 33వ కీర్తన మరి ఎవరు రాశారు చూడండి. 33వ కీర్తన కూడా దావీదు 32:33 దావీదు కీర్తన. నిత్యము నేను స్తుతిస్తానంటున్నాడు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. స్తుతి చెల్లించడం, స్తుతిస్తాను, స్తుతి చేయిస్తాను. అది ఏ రీతిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తుతి చెల్లించాలంటే ఏ రీతిగా ప్రభువు చెల్లించాలి. దేవుని ఉద్దేశం ఏ రీతిగా ఉంది, దేవుని ఉద్దేశం ఏ రీతిగా ఉంది. నేను మంచిగా ఉన్నాను అంటే దేని బట్టి మంచిగా ఉన్నాను అనుకోవాలి. లేదా మంచిగా పరీక్ష రాశాను అంటే దేని బట్టి మంచిగా రాసామని తెలుస్తారు. ఒక మంచిది లేదా నేను మంచిగా రాశాను, నేను మంచిగా ప్రయాణం మంచిగా జరిగిందండి అన్నారు. ప్రయాణం మంచిగా జరిగిందంటే క్షేమకరం వచ్చాం మనం అనుకుంటాం. వాడి ఉద్దేశం ఏంటి? ప్రయాణం మంచిగా జరిగింది అంటే వాడి ఉద్దేశాలు చాలా ఉండొచ్చు. టయానికి భోజనం కావచ్చు, టయానికి స్నేహితులు కావచ్చు, ఎవరినో కలుసుకోవాలని మధ్యలో దిగి అనుకున్న వ్యక్తే బస్సు ఎక్కి ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తే మధ్యలో దిగిపోతే ఆ ఇంటికి వెళ్ళి వాడిని కలుసుకుందాం అనుకున్న వ్యక్తే బస్సు ఎక్కాడు. తెలియదుగా కలిసి వచ్చింది. ఆ ఊళ్ళకి కూడా మా ఫ్రెండ్ ఇప్పుడు పాత ఫ్రెండ్ కలిసి వస్తా ఉన్నాం. ఇవన్నిటిని బట్టి ప్రయాణం మంచిగా జరగచ్చు. అంటే ఆయన దృష్టిలో ప్రయాణం మంచిగా జరిగిందంటే తనకు ఏదో ఉంది ఆలోచన. ఆయన్నింటినీ క్రోడీకరించి మంచిగా జరిగింది అన్నాడు. ఈరోజు దావీదు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అది శోభస్కరం అంటున్నాడు, అది మంచిగా అంటున్నాడు. 119వ కీర్తన ఏమంటాడు? 119వ సంకీర్తన చూద్దాం. 119వ సంకీర్తన 164వ వచనం ఏమంటాడు? 164వ వచనం చూద్దాం. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాను అంటే ఏంటి? స్తుతిస్తున్నాను. ఆయన రోజుకు ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు. దినమునకు 7 మార్లు నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతి చెల్లించడం అంటే ఏంటి? అది మాట, క్రియ, ఆచరణ, అనుభవం. ఏది చేస్తే ఆ రోజు దావీదు అనుకున్నట్లుగా ఇప్పుడు కొనసాగుతుంది. అదే సంకీర్తన చూడండి. 175వ వచనం ఏమంటాడు? 175వ వచనము 119, 170 చూడమ్మా. నీవు నన్ను బ్రతికింపుము, నేను స్తుతించెదను. నీ న్యాయవిధులు నాకు సహాయము. నువ్వు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను. నన్ను బ్రతికిస్తే నేను స్తుతిస్తాను. హౌ టు డూ ద ప్రైజ్? ఏ రీతిగా స్తుతిస్తాను? స్తుతించాలంటే ఏ క్రమాన్ని, స్తుతించాలంటే ఏ పద్ధతి అనుసరించాలి, స్తుతించాలంటే ఏ దారిలో పోవాలి, ఏది చేస్తే స్తుతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 145వ కీర్తన ఏమంటాడు? దావీదు మాట్లాడుతున్న మాట కనబడుతుంది. 145వ కీర్తన 2వ వచనం ఏమంటాడు? అనుదినము నేను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను, అనుదినము నేను నిన్ను, నిన్నంటే కలిగిన దేవుడిని, నేను నిన్ను స్తుతించెదను. అప్పుడు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనము కలిగిన దేవుడు. అనుదినము నేను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, నిన్ను స్తుతించెదను. నీ నామం రెండంటున్నాడు. నిన్నంటే మనిషి, నీ నామం అంటే పేరు. నిన్ను నేను పిలుస్తున్నా అంటే ఆ వ్యక్తి పేరు దగ్గర తీస్తే అలాంటి వ్యక్తి. నిన్ను స్తుతించెదను, నీ నామమును. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్న క్లుప్తంగా దేవుని స్తుతించాలంటే ఆయనకి ఇష్టానుసారంగా జీవించడం, ఆయనకి నచ్చినట్టుగా బ్రతకటం. అది మాట ద్వారా కాదు, క్రియ ద్వారా మాత్రమే సాక్షి. ఇక్కడ దావీదు ఆ 145లో నిన్ను స్తుతించెదను, నీ నామమును అంటే ఆయన నామానికి అవమానము లేకుండా. అర్థమైనా? ఆయన నామానికి అవమానము లేకుండా.
ఫలాని కుమారుడు మంచోడు, తల్లిని సంతోష పెట్టాలి. తల్లిని సంతోష పెట్టాలి అంటే తల్లి మీద దండ వేయడం కాదు, మరొకరిగా చేయడం కాదు, మరొకటి కాదు. ఫలాని పిల్లోడు మంచోడండి, ఫలానా కుమార్తె చాలా మంచిది అనిపించుకోవడమే తల్లికి ఘనత, తల్లికి ఘనత. వాళ్ళ అవమానం ఎవరు ఎక్కడున్నారండి? వాళ్ళని ఏ కొడుకండి, ఏ కూతురండి అనిపించుకోవడం కాదు. ఆ ప్రభువు నాలుగడు ఆయన నామచుని అనుదేవము నేను సృష్టించను, నిత్యం అంటే ఇప్పుడు చూసిన నిత్యము నీ నామములో సృష్టించదు. నీ నామం అంటే ఆయన పేరు, ఆయన పేరును సృష్టించాలంటే దావీదు జీవితంలో దావీదు యొక్క ఆలోచన తలంపు ఏంటంటే అక్కడ రాయబడ్డ మాట ప్రకారంగా చాలా మంది వాక్యం ఇది 10 నిమిషాల్లో చెప్పుకున్నది కాదు, అది బైబిల్ క్లాస్ లాగా ఉదయం సాయంత్రం చెప్పుకొని పూర్తి క్లారిటీతో మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ పెట్టినప్పుడు మాత్రమే కొద్దిగా అవగాహన కలిగింది. ఆయన సృష్టించడం అంటే దేవునికి నామాన్ని ఘనపరిచేవాడు. మోషే దేవుడు సృష్టించంటే మోషే గురించి దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు దినాల్లో స్తుతి ఆరాధన మారిపోతుంది. ఈ స్తుతి ఆరాధన రకరకాలుగా కనపడుతుంది. ఏ రీతిగా ఉంటే స్తుతి ఆరాధన? ఈ మధ్య పాస్టర్ వాక్యానికి నన్ను పిలుస్తారని అడిగాడు. వేరే మీటింగ్స్ హైదరాబాద్ మీటింగ్స్ ఎలా ఏంటి అని అడిగాక ఆయన గురించి నాకు తెలియదు. బాగా చెప్తాడండి, బాగా నవ్విస్తుంది, బాగా చెప్తాడు. ఎలానో నవ్వించే పాస్టర్ కదండి, ఏడిపించే పాస్టర్ చదువుతావా అన్నా. ఏ పాస్టర్ కాదు మనకి? ఏడిపించేవాడు కావాలి, నవ్వించేవాడు కాదు. నవ్వించేవాళ్ళు చాలా మంది వస్తారు. నవ్వించే వ్యక్తి వల్ల ఆ హృదయాలు కదిలించబడు. దేని వల్ల కదిలించబడతాయి? ఏడుపు రావాలి. నీ యొక్క తప్పుని చూపించాలి, తప్పును ఖండించాలి. తప్పు ఇది, ఇలా చేస్తే నువ్వు మంచి నరకానికి వెళ్ళిపోతావు అది అని ఖండించి ఆ వాక్యము నీటితో ప్రార్థన అయిపోయాక ఏడుస్తూ బయటకు వచ్చే వ్యక్తులు కనపడాలి. కానీ నవ్వుతూ బయటకు వ్యక్తి కాదంటే నేను జ్ఞాపకం చేశాను. నా ఫ్రెండ్ ఒకరిని జ్ఞాపకం చేశాను. ఈ రోజులో దేవుడా స్తుతి అనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఏ రీతిలో ప్రభువును స్తుతిస్తున్నాం? ఒక పాట ద్వారా, నడవడిక ద్వారా, క్రియ ద్వారా ప్రభువుని ఏ రీతిగా స్తుతిస్తున్నాం? మనం ఎక్కడ ఉన్నా కూడా నీ యొక్క నడవడి భాగ్య జీవితంలో తన తండ్రి గురించి నీ అన్న దగ్గర ఎక్కడున్నా అంటే ఆయన మనను వేరే వాళ్ళకి అప్పగించి అంటాడు. తండ్రి మాట విని తన అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్నలు అనేక కష్టపెట్టవచ్చు, కానీ ఆ రీతిగా యేసు జీవితం కూడా యేసు జీవితంలో తన తండ్రి చెప్పిన మాట విన్నాడు. తన గొర్రెల మందలు అప్పగించి తన తల్లి అన్న దగ్గరికి అన్నలో ఆయన ఇచ్చిన ఆహారం తిని ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. దేవుడిని స్తుతించడం అంటే నీ జీవితంలో నా జీవితం అంటే అది క్రియ ద్వారా కావాలి, కానీ మాట ద్వారా, శబ్దము ద్వారా కాదు. నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఆయనకి సంతోషకరంగా నేను ఈ లోకంలో జీవిస్తున్నానా? ఆయనకి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నానా? ఆయనకి అవమానం తెచ్చేవాడు ఉన్నానా? ఆయన నా కుమారుడిని చూసి సాతానుతో దేవుడు పోటీ పెట్టాడు, యోగు గురించి పోటీ పెట్టాడు. నువ్వు యోగును ఏమైనా చేసుకో, యోగు ఖచ్చితంగా నమ్మకం ఉంటాడు, యథార్థంగా ఉంటున్నాడు. నువ్వు ఆయన కాపుదలని బట్టే, ఆయన భద్రతని బట్టే, ఆయన చుట్టూ నువ్వు కంచెలు బట్టే ఆయన స్థితిస్తున్నాడు. కానీ అవన్నీ తీసివేసే ఆయన సూచించడు అన్నాడు. అన్నీ చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, ఎలాగో కుప్పవాడుకుంటావో, కొడతావు, ఏమైనా చేయి, ఆయన మరణం మీద మాత్రం నీకు ఏమైనా చేయి. ఏ రీతిలో చేసాడో మనకు తెలుసు. కానీ ఆ టైంలో ఒక్క మాట యోగు దేవుడిని దూషించినట్టు కానీ, దేవుడిని దూరకున్నట్టు కానీ, ఏదోలే దేవుడు, ఏదోలే తగ్గుతున్నా, ఏదో తగ్గుతుందో, ఏదో అవుతుంది అని ఒక్క మాట అంటే దేవుడు ఓడిపోతాడు, సాతాను గెలుస్తాడు. కానీ యోగు అలా చేయగా దేవుడిని ఘనపరిచాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తెలుసు, దేవుడికి మహిమ కలుగుగా అన్నాడు. ఇంకేమన్నాడు? ఆయన వల్ల ఇప్పుడు చూసినా మనం మేడలు తెలుసాలా, ఆయన వల్ల మనము కీడలు తెలుసుకోవడం. ఒక స్నేహితున్నాడు, ఆ స్నేహితుడు ఎప్పుడు చూసినా మనం ప్రేమించాలా, ఎప్పుడు చూసినా మనకి గుర్తు వల్ల ఒకసారి ఎప్పుడు మనం ప్రేమించి మరి కొట్టకూడదా, తీసుకోకూడదా, అది మనం స్వీకరించకూడదా అని అనుకునే విధంగా మన జీవితాలు కొనసాగే కనపడాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం, స్తుతి అనేది
దేవునికి నీకున్నటువంటి సంబంధము ఆయన శబ్దం ద్వారా కాదు కానీ నీ క్రియల పైన ఆయన ప్రభువా నీ దినమంతా నేను నడుస్తున్నాయా. సాయంకాలం బట్టి నీకు నేను ఏవమానం తెలవదు, నీ చిత్తానుసారంగా బట్టి నీ చేతులను ఉంచుకోమని ఆయన మాట ప్రకారంగా జీవించవచ్చు. 2 మాటలు మనం చదువుతాం. చూడండి, కీర్తన 65వ కీర్తన చూద్దాం. 65వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 65వ కీర్తన మొదటి వచనం ఏమంటాడు అక్కడ? దేవా దేవా నీలో నువ్వు చూడండి అక్కడ రాయబడి మన 65 చెప్తుంది. సియోనులో 65 ఏమని నాకు 65 మొదటి వచనము, దేవా సియోనులో మౌనముగా ఉండట నీకు శృతి చెల్లించితే. శృతి చెల్లించాలంటే ఏం చేయాలంట? మౌనంగా ఉండాలి. మౌనం అంటే ఏం మాట్లాడకూడదు. మౌనంలో శబ్దం రాదు, మౌనంలో ఆలోచన రావచ్చు, మౌనంలో ఆలోచన రావచ్చు, మౌనంలో తలంపు రావచ్చు. కానీ మౌనంలో శబ్దం రాదు, మరి మరొకటి బయటకు రాదు, శబ్దం రాదు, వినపడదు, పెదాలు చేతి రాదు. మౌనంగా శృతి చెల్లించినట్టు అక్కడ యెహోవా, అక్కడ దేవా మరి సియోనులో మౌనముగా ఉంటే నీకు శృతి చెల్లించినట్టే. మౌనం ఉంటే శృతి చెల్లించడం. శృతి చెల్లించడం, శృతి అంటే మౌనంగా ఉండడం. శృతి అంటే మరి దేవుని ఇష్ట ప్రకారం జీవించడం. శృతి అంటే ఆయన ఇష్ట ప్రకారంగా నడవడం. శృతి అంటే ఏది అనుకూలమో అనుకూలంగా జీవించడం. శృతి అంటే మెయిన్ ఏంటి శృతి చెప్తానా? నా భాషలో, నా వ్యక్తిగతంగా అంటే ఎవరి భాషలో వాడుకుంటాయి, ఎవరి ఆలోచన ఉంది, ఎవరి టేస్ట్ వాడుకుంటాయి, ఎవరి కళ వాడికి నచ్చింది. నీ కళ నాకు నచ్చాలేదు. నా ఒపీనియన్, నా సొంత ఉద్దేశం. శృతి అంటే ఊసరి వెళ్ళగా మారకుండా ఉండటం. ఎలాగా? ఊసరి వెళ్ళింది సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి అనుకూలంగా చేసుకుంటూ నడవడం ఊసరి వెళ్ళి. అంటే ఊసరి వెళ్ళిగా బ్రతకకుండా ఉండటమే శృతి. కొంతమంది భయంకరమైన అబద్ధాలు ఎవరు ఉంటారు, చిన్నది పెద్దది. కొంతమంది నాకు అంటుంటారు, ఏంటి వాడు ప్రార్థిస్తున్నాడండి, ఇంత భయంకర అబద్ధమే. మన శృతి చెల్లించాలంటే అవన్నీ వాడు ప్రార్థనకు వస్తారంటే అలా ఉంటారనే మాట వినపడకూడదు. వాడు దేవుని బిడ్డలో జీవిస్తున్నాడు అనుకుంటున్నామే శృతి చెల్లించడం. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం మాట చూడండి. ఇందాక నా మాట, దేవా సియోనులో మౌనముగా ఉండటమే. మౌనముగా ఏం మాట్లాడకుండా ఉండటమే దేవుని శృతి చెల్లించడం. ఏం మాట్లాడుతూ ఉండాలి? నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉండాలి. ఇక్కడేమన్నాడు? దానియేలు 4వ అధ్యాయము 30వ వచనం ఏమంటారు? 4 చదవమా? 4 చదవమా? ఇలా నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యమును ఆయన మార్గములో న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారి ఆయన అనపశక్తి కలనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు కనపరుస్తూ ఉన్నాను. పరమశుద్ధపడి ముగింపులో మాట తెలుస్తుంది. అంటే స్తుతి అంటే ఈ నెబుకద్నెజరు చెప్తాడు. నెబుకద్నెజరు యూదుడు కాదు, దేవుని బిడ్డ కాదు, అన్య దేశపు రాజు, దేవుని ఎరగని మనిషి. ఆయన అంటున్న మాట ఏం తెలుసు? ఇలాగూ నెబుకద్నెజరు ఉన్నాడు, పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నడుచు వారిని ఆయన అనపశక్తి కలనియు ఆయన స్తుతించుచు. అంటే నెబుకద్నెజరు బహు గర్వము కలిగిన వాడు. అలాంటివంట బహు గర్వము కలిగిన వాడు. నెబుకద్నెజరు నాకు ఇవన్నీ చెప్తూ గర్వముగా ఉన్నవాడిని ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. గర్వాన్ని అణిచివేస్తాడు. ఎగిరెగిరి పడే ఆపంటాడు, ఎగిరెగిరి పడే జీవితంలో అణిచివేస్తాడు. నెబుకద్నెజరు ఎగిరెగిరి పడ్డాడు. నెబుకద్నెజరు బహు గర్వంతో ఉన్నాడు. ఆయన గర్వం అంతా అక్కడ రాజు కార్యంగా ఉంది. పశువులు గడ్డి ఎవరు ఉంటాయి? పశువులు ఉంటాయి. దేవుడు దానిలో మనం చూస్తే రాజు
పశువులు తినే గడ్డి తింటా ఉంటాడు. మనకు తెలుసు, అవన్నీ ముఖ్యంగా చెప్పుకోవట్లేదు. అంటే అంతగా ఆయన అణిచివేశాడు. అంటే ఆయన అన్నాడు, ఆయన అణిచివేసేవాడు కాబట్టి నేను ఆయన స్తుతిస్తున్నా. అంటే ఆ నెబుకద్నెజరు మార్పు చెందాడు. మార్పు చెందడమే ఆయన స్తుతించడం. ఒక వ్యక్తి మార్పు చెందాడా? గత జీవితంలోకి వెళ్ళకుండా ఉన్నాడా? కొత్త జీవితాన్ని ప్రారంభించాడా? పాత అలవాట్లు విడిచిపెట్టాడా? కొత్త అలవాట్లోకి వచ్చాడా? అప్పుడు ఆయన నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టే, దేవుణ్ణి గణపరుస్తున్నట్టే. స్తుతి అంటే అది. ఆరాధన చూద్దాం, నేను మాటలు ధ్యానించుదాం. ఆరాధన మన జ్ఞాపకం. ఆరాధన అంటే మొక్కడు. ఆరాధన అంటే దేవుని వాటిగా కనపడుతుంది. నమస్కారం చేయటం. ఆరాధన దేవుడి మొక్కటం. ఆరాధన అంటే ఆయన నమస్కారం చేయడం. ఆరాధన గురించి రాయబడుతున్న మాట చూడండి. దేవుని వాటిని జ్ఞాపకం చేస్తే కీర్తన గ్రంథంలో చూడండి. 96వ కీర్తన 9వ వచనం ఏమన్నాడు? 96వ కీర్తన 9వ వచనం ఏమన్నాడు? 96వ కీర్తన 9వ వచనం. 96:9 చూసామా? పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఆరాధన ఈ రోజుల్లో ఆ మీనింగ్ మారిపోతుంది. ఆరాధన అంటే ఖర్చులు పట్టు తిరగటం, ఊపటం, కేకలేయటం, రకరకాల కనపడదు. నేను వారిని తప్పని అన్నా, కానీ దేవుని వాక్య ప్రకారంగా ఆయన ఆరాధన అంటే ఆయన సన్నిధిలో వణకటం. అది ఆ వాక్యంలో కనపడుతుంది. వచ్చిలో అంటాడు, ఏమంటే పరిశుద్ధాలంకారము ధరించుకుని. పరిశుద్ధ అలంకారం. అలంకారం అలంకారము అలంకరించబడ్డాడు. నేను మంచిగా షర్ట్ వేసుకున్నాను, ప్యాంటు వేసుకున్నాను, దగ్గర నీవు డ్రెస్ వేసుకున్నాం, ఊరు పెట్టుకుంటాం, తల్లుకుంటాం. అది అలంకరణ. అవసరం అలంకరణ. పరిస్థితులను బట్టి అలంకరించుకుంటూ ఉంటాం. పరిస్థితులను బట్టి, ఫంక్షన్స్ బట్టి మనం ముందుకు వెళ్తాం. మన సొంత ఫంక్షన్ ఇంకా అలంకరించుకుంటాం. ఇక్కడ ఆరాధన అంటే అక్కడ రాయబడ్డమంటే ఏమంటే పరిశుద్ధాలంకారములు. పరిశుద్ధమైన అలంకారం అంట. పరిశుద్ధమైన అలంకారం వస్త్రాల అలంకారం తెలుసు, స్పెట్స్ ఎలాంటి మోడల్ అలంకారం తెలుసు, మరి ఏ రీతిగా వస్త్రాలు చైన్స్ ఏ రీతిగా వేసుకోవాలో మనకు తెలుసు. మనం పూసుకునే వాటిలో అనేకమైన పౌడర్స్ అలంకారం తెలుసు. ఇది పరిశుద్ధాలంకారం అంట. పరిశుద్ధాలంకారము ధరించుకొని ఆయన ఆరాధించండి. అంటే ఆయన సన్నిధికి ఎక్కువ చెప్పిన వాటి మీద సమయం చాలా బలాడుతుంది. అసలు అంటాడు, నా సన్నిధికి నిన్ను రమ్మన్న వారు ఎవరంటాడు? నా మందిరంలో అడుగు పెట్టవుతా? అసలు నా మందిరంలో అడుగు పెట్టాలని చెప్పిగా రమ్మన్నాను. నీ జీవితం మార్చుకోకుండా, నీ బ్రతుకులు మార్చుకోకుండా, నీ ఇన్నర్ లైఫ్ అంటే వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ లైఫ్లో ఎలాంటి మార్పు లేకుండా ఆయన సన్నిధికి వచ్చానంటాడు. ఎవరు రమ్మన్నారు? నా దగ్గర ఎవరు రమ్మన్నారు? ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ అలంకారం. వీలైతే కనపడుతున్నట్టు ప్రేమ కనపడుతుంది, ఎంతో నమ్మకత్వం కనపడుతుంది, శాంతి కనపడుతుంది, సమాధానం కనపడుతుంది. మీరు అంటో నీ వదిలి ఎలా ఉంది, నువ్వు ఇలా వెళ్ళకుండా ఏం మాట్లాడవా అనేది పరిశుద్ధ అలంకారంలో రాదు. సైతాన్ అలంకారంలో శ్రేష్టమైన అలంకారం ఇది. సైతాన్కు అలంకారం ఉంది. అలంకారంలో శ్రేష్టమైన అలంకారం అంటే అక్కడక్కడ కళలు పెట్టుకునే అసాధారణ అలంకారం. కానీ అంటాడు పరిశుద్ధమైన అలంకారము, ప్రేమ, విధేయత, లోబడే జీవితం. పోనీలే, నిజంగా పోనీలే అనుకునే మాట చాలా పవర్ఫుల్ మాట. ఏ మాట? అంటే నిజంగా ఆ మాట మనం దేవుడి మీద అలవాటు చేసుకుంటే ఈ లోకంలో మనం అవమానపరచవచ్చు, ఈ లోకంలో మనం ఒడ్డుపడకపోవచ్చు, చేతగాడపడకపోవచ్చు, లెక్కలేకపోవచ్చు, లోపం లేకపోవచ్చు. మన పొజిషనే లేదు. ఇది పొజిషన్ స్థితి. ఈరోజు నాకు చేస్తున్నాం. పోనీ
అంటే అన్నారు, ఈ మాటలు పరిశుద్ధ అలంకారానికి సూచన. లోకం అంతకాలం ఉంటుందండి, 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు అనుకుంటే దాదాపు అయిపోతుంది జీవితం. ఇప్పుడు సార్ అలాంటి పరిశుద్ధ అలంకారం లేకపోతే, అలాంటి ఆరాధన లేకపోతే, అలాంటి ఆరాధనలో మనం ప్రభువు స్థితించలేకపోతే నా జీవితాలు వ్యర్థమైపోతాయి. అందుకే నాకు వెంటనే కీర్తన గ్రంథం నుంచి యోహాను సువార్త చూడండి. కీర్తన గ్రంథం యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఏమంటారు? 4:24 ఆయన్ని ఆరాధించుకుంటాడు, పరిశుద్ధాలంకారంతో ఆయన్ని ఆరాధించున్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో యోహాను భక్తులు ఏం చేస్తారు? 4వ చూడండి, ఆయన ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించున్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ. ఈరోజు సత్యం చాలా తక్కువ కనపడుతుంది. సత్యం కనపడటంలో ఏ వ్యక్తి ఆ వ్యక్తి కనిపెట్టినా ఆ వ్యక్తి కళలు లేకుండా నిజం ఆడకూడదు అంటే ఏదో ఒకటి తప్పుడుగా లేకుండా, ఏదో ఒకటి తప్పుడుగా లేకుండా, ఏదో ఒకటి తప్పుతుంది. 2 తప్పులు 2 రైట్లు. కానీ నిజంగా నువ్వు ఆరాధించే మనుషులు ఏం చెప్పాలంటే, కరెక్ట్ అయితే ఆరోగ్యంతో మాట్లాడి యువతలు వచ్చి నువ్వు కరెక్ట్ అనుకుంటా, నువ్వు కొంచెం అలా అనుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నువ్వు తిట్టుకోవాలా? అలా చెప్పేవాళ్ళు అలా చెప్పేవాళ్ళు కనుకుంటున్నా వాళ్ళ జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా కనుకుంటున్నారు. ఆయన ఆరాధించాలంటే ఏ రీతిగా ఆరాధించాలి? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఆయన ఆరాధించారు పరిశుద్ధాలంకరణ అంటారు. ఎలాంటి ఆయన మన లోకంలో మనుషులు కావాలంటే మనం మనుషులు వెళ్తాం. ఆయన సరిపడాలంటే ఈ బాహ్య సంబంధం కాదు, కనబడని అంతరంగ సంబంధమే కావాలి. అది పరిశుద్ధాలంకరణ ధరించుకొని, అంటే పరిశుద్ధమైన జీవితంలో కలిగి ఆయన దగ్గర మనకు తెలుసు వ్యక్తులు దేవుని మొదటి ప్రార్థన చేస్తారు. అప్పుడు దక్షిణ భాగం ఇస్తున్నాడు, పుదీనాలు ఇస్తున్నాడు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాడు. అది చేస్తాడు లేదు ప్రభా, నీ దగ్గరికి మందిలోకి వచ్చి కళ్ళు తెరిచి సిలువు వైపు దగ్గర కులిపి వైపు చూడటానికి కూడా నేను అర్హుడను. ఆయన ఇష్టమైన మాసం కావచ్చు, దశమాసం మాసం కావచ్చు, వాళ్ళు చేసే పనులు కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఈ మాటలు నాకు ప్రభు ఆయన ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన జీవితంలో పరిశుద్ధ అంటే హంబుల్నెస్, అంటే ఎంతో వినయ విధేయత కలిగి. కొన్నిసార్లు ఆ మందిరంలో ఈ మందిరంలోకి వచ్చాను. కొన్నిసార్లు నేను రాజు పడదలుచుకోవాలి. కొన్ని ప్రార్థన చేసినప్పుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నా. మరి ముగింపులు ప్రార్థిస్తే కొంతమంది సీరియల్ కొంత మాట్లాడుకోవాలి ఇష్టపడుతుంది. ఎందుకంటే మనం చేసే కార్యము కరెక్ట్గా కనపడాలి. మనం చేసేది అక్కడ కూడా ఇష్టపడతారు. అది కూడా అక్కడి నుంచి అదంతా కూర్చునేవాళ్ళు ఉండాలి. ఇక్కడ నుంచి అలా ఇంటి మళ్ళీ కూర్చోబెట్టుకుంటారు. అక్కడ దూరంలో పోటీ పక్కన ఇక్కడ కూర్చు చేసుకుంటారు. వాయిద్యాలు మొత్తం స్థానంలో ఉండాలి. కొన్ని మనం చేస్తూ కొంచెం మార్పు మన జీవితంలో కనపడాలి. ఆరాధించే మార్పు కనపడాలి, మనం అనుసరించే మార్పు కనపడాలి. మనం చేసే ప్రతి కార్యంలో కూడా ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో దేవుని పక్షమున ఆయన కార్యం చేశారు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనం ఏమంటాడు? మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనం. అంతగా ఆయన వారితో యోహాను చెప్పాడు, యేసుప్రభు తన నోటితో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ ప్రజలు పేదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరమైంది. వారు తన జ్ఞానమును కల్పించుకొని దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా. చూసారు ఎటువంటి మాట చేశారు? 7వ అధ్యాయం 6వ వచనంలో
అందుకు యేసు వారికి ఇలా చెప్పాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, వారి హృదయం నాకు దూరం ఉంది. వారు మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని, మానవుని పద్ధతులంట దైవోపదేశం అంటే నేను చేసే పని దేవుడు నాకు చెప్పాడు, నేను చేసే పని దేవుడు చెప్పిన పని, దేవుడు ఇలా చేయమని చెప్పాడు, ఇలా మంచి పని, నా ఆలోచన దేవుడి మీద పెట్టి మానవ కల్పితం అంటే మానవుడు కల్పించుకున్నది దైవోపదేశము, దేవుడి చిత్తము, దేవుడి నోటి నుంచి. అందుకని యోనా రాజు పడ్డ 40 రోజులు 40 పట్టం నాశనం అయితే చెప్పడానికి ఇష్టపడలేకపోతుంది. నా యోనా దేవునికి వ్యతిరేకం వెళ్ళిపోయాలనుకుంటారు, దేవునికి వ్యతిరేకం వెళ్ళిపోవాలి. దేవుని చిత్తము నేను ఆ ఊరిని 40 రోజులు నాశనం అయితే చెప్తే వాడు ఏంటి ప్రార్థన చేస్తాడు, దేవుడు వారిని నాశనం చేయడు. నాశనం చేయకపోతే నన్ను ఏమనుకుంటారంటే దొంగ ప్రవక్త అనుకుంటాడు. ఎందుకు బిల్లు తెచ్చుకోవాలి మాట అంటే ఏ ప్రవక్త అయినా నా నోటి నుండి ఒక మాట వస్తే అది ఖచ్చితంగా నెరవేరాలి. నెరవేరకపోతే అది ఆయన సొంతగా చెప్పింది కానీ దేవుడి ఇష్ట ప్రకారం కాదు. కాబట్టి నేను చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన సామాన్యుడు కాదు, ఆయన బహు కన్నీరు వాడు. ఏది ప్రార్థన చేస్తే నీ కన్నీరు గురించి దేవుడు చెల్లించిపోతాడు, వెంటనే మొత్తం తీసేస్తాను. నేను ఆయన సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తే ప్రార్థన చెల్లిస్తాడు. రెండోసారి ఆ ఊళ్ళో ఉంటుంది 40 రోజులు నాశనం అవుతున్నావు, నాశనం కలదురా, గొప్ప కలదురే, నాటక పట్టట్లా అని అంటారని ఆ నీళ్ళు ఆలోచిస్తాడు. దేవుడు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రక్షించబడటం కావాలి కదా. నీకు అవమానం వచ్చినా ఏమి, నువ్వు తప్పు చేసి అవమానం పడలేదా, నా పట్టు అవమానపరచబడుతున్నావు. నేను చెప్పిన మాట విని నీకు అవమానం కలుగుతుంది. నా కొరకు నీవు అంతగా అవమానపరచబడవా, నా కొరకు అవమానాన్ని భరించలేవని 4 వర్షాలు దేవుడి యొక్క ముగింపు మనకు కనుక దైవోపదేశము అని చాలా మంది తమ సొంత ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్కడ రాయబడి 7వ వచనంలో వాళ్ళు పద్ధతులు దేవుడిని బోధించు నన్ను వ్యర్థముగా వ్యర్థంగా ఉపయోగం లేకుండా ఫలితం లేకుండా మనం చేసే దానికి సరైన ఫలితం లేకుండా రైతు పొలం వేస్తున్నప్పుడు బాగా పండిందని పొలం వేస్తావా, ఈ సంవత్సరం విత్తనాలు వేస్తున్నా, ఒక్క వర్షం పడదు, ఒక్క పొలంలో చేస్తాడా అంటే పండిద్దని నమ్మకం పూర్తిగా వేస్తాడు. పండుగ పడినప్పుడు బాధపడతాడు. కానీ వేసేది పండిద్దని మనం చేసే పని దేవుడు దీవెనగా చేస్తున్నప్పుడు ఆ దీవెనగా మనం పాత్రలు కావాలి. 14 సార్లు 2 ఏళ్ళ నుంచి వస్తున్న ప్రార్థనకి 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ 6 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వస్తున్నాం. ప్రార్థనకు వస్తున్న ఇన్ని దినాలలో ఒక మార్పు కనపడాలి, నీ జీవితంలో మార్పు కనపడాలి, నీ కుటుంబంలో మార్పు కనపడాలి. ఒక చెట్టు వేస్తే ఒక కొన్ని రోజులు మనం చెట్టు వేసాం, చెట్టు ప్రతిష్ట ముందు ఎలా చేసి వస్తుంది అంటే ఎదుగుదల. నీ జీవితంలో కూడా ఎదుగుదల కనపడాలి, నీ జీవితంలో మార్పు కనపడాలి. మార్పు కనపడకపోతే నువ్వు చెక్ చేసుకోవాలి. నా డ్యూటీలు ఆగిపోతుంది అన్నారు. ఎవరు బుద్ధి లేని కన్యలు ఎందుకు చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది ఏం లేదు, బెల్లం లేదు, ఏం లేదు, నూనె లేదని అప్పుడు ఈరోజు నేను ముగిస్తున్నా. దేవుడి వాటి అదే మాట మత్తయి వార్త 15 కూడా అదే మాట మాట్లాడుతుంది. మత్తయి వార్త 15 మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చాలా కార్యక్రమాలు 15 వచ్చాయి. ఈ ప్రజలు ఈ అమ్మ పెదవులతో కనపరచడం, పెదవులతో సూచించడం, పెదవులతో పాటు పెదవులట అంటే ఎక్స్టర్నల్, ఇన్నర్ కాదు. ఇన్నర్ అంటే లోపల జీవితము, ఎక్స్టర్నల్ అంటే బాహ్య జీవితం. బాహ్య జీవితం మంచిగా ఉంటుంది, లోపల జీవితం మంచిగా ఉండాలి. కాబట్టి లోపల జీవితం నాకు కావాలి. మనుషులు పై స్వరూపాలు ప్రేమిస్తారు, నేను అంతరంగాన్ని ప్రేమిస్తాను. మనుషులు దావీదు అన్నలు కోరుకున్నారు, వీడు రాజవచ్చు రష్యా కొడుకులు వాళ్ళు 3 మంచి మనుషులు ఉన్నారు అవ్వచ్చు. గొర్రె కాసుకున్నారు, ఎవరేమో పడుతున్నారు. కానీ దేవుడికి ఈ బాహ్యంలో ఉన్న అన్నం నచ్చలేదు, అంతరంగం ఉన్న దావీదు నచ్చి ఆయన కనపరిచాడు. అక్కడ వచ్చారు బాధపడతారు. ఈ ప్రజలు
ప్రతిపక్షులు కనపరచు కానీ వారి హృదయం నాకు దూరం కలది. మనుషులు కల్పించు పద్ధతులు దేవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఇప్పుడు దేవుడిని వ్యర్థంగా ఆరాధించబడతారు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా శుద్ధి ఆరాధన అంటే మన జీవితాల్లో మార్చబడి పరిశుద్ధ అలంకరణ కలిగి ఆయన మౌనముగా ఆయన స్థితిస్తూ ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన అవమానపరంగా మనము దీవించబడతాం. కీర్తన యోహాను సువార్త 15 మీరు తండ్రి మహిమపరచడం వల్ల మీరేమంటారు? ఆయనకి కుమారుడు అవుతారు, తండ్రికి కుమారుడు అవుతారు. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తాం స్తుతి ఆరాధన అంటే మన జీవితంలో కార్యాల ద్వారా కాదు కానీ మీ జీవితంలో ఒక మంచి మార్పు ద్వారా మనము అది జ్ఞాపకం చేస్తాం. దేవుడి వాక్యానుసారంగా ఇవన్నీ మనం గమనిస్తూ మనం పొందుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి సొంత హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి హల్లెలూయా అనే మాట బైబిల్లో లేదు. హల్లెలూయా చెప్పుకోవడంలో తప్పలేదు. ఎందుకు దీన్ని మాట్లాడతానంటే అంటే మన భాషలో వచ్చి మనం చూసాం అంటే ఆయన వ్యతిరేకంగా మంచి వాక్యాన్ని అలా బోధించే కాలంలో. కానీ కొన్నిసార్లు మనము అలా చెప్తున్నారండి, ఇక్కడ ఎలా చెప్తున్నారండి, అక్కడ నిలబడి 2 సార్లు నిలబడుతున్నాడు, ఇక్కడ 3 సార్లు కూర్చున్నాడు, మన 4 సార్లు కూర్చోవడం లేదు, 3 సార్లు కూర్చోవడం లేదు అని అవగాహన కరెక్ట్గా ఉండడానికి వాక్యాలను బట్టి నేను జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా అనే మాట బైబిల్లో లేదు. హల్లెలూయా అనే మాట చూడండి ప్రకటనలు 19 అధ్యాయము మొదటి వచనం చూడండి ఏమని రాస్తాడు. ప్రకటనలు 19 అధ్యాయం మొదటి వచనం చూడాలి. 19 ప్రకటన 19 అధ్యాయం అటు తరువాత ఒక్క నిమిషం కొట్టిస్తానమ్మా. 19 అధ్యాయము మొదటి అటు తరువాత బహు జనులు సంఘం బట్టి పరలోకములో ఇలాగ చెప్పగలిగి ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి కష్టపడబడి ప్రారంభిస్తామని మొదటి వచ్చిన నేను చూద్దాం. బహు జనశబ్దం వంటి గొప్ప స్వరము పరలోకములో ఇలాగ చెప్పగలిగి ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి ప్రభువుని స్తుతించుడి. ఎన్ని నంబర్లు చూడండి అమ్మా? 2 హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అంటానికి అర్థం ఏంటి? హల్లెలూయా. హల్లెలూయా అనే మాట కరెక్ట్ బైబిల్లో మాట కాదు, అర్థము దేవుని స్తుతించుడి. అడిగే చెప్పండి అంటారు, మనం అర్థం చేసుకోవచ్చు. అడిలో చెప్తాం దేవుడి వందనాలు స్తుతి స్తోత్రాలు దేవుడికి మహిమ వందనాలు చెప్తాం. అదే మాట 10 సార్లు 20 సార్లు అనటల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుని వాక్యంలో కనపడుతుంది, బైబిల్లో పేరు కనపడుతున్నాయి. బైబిల్లో మరియ పేరు ఉంది, మరియా కనపడుతుంది. మరియా అనే మాట అర్థం ఏంటి? తిరుగుబాటు లేకపోతే చేదు. లేకపోతే ఇంకా చూస్తుంటే రూపు అనే పేరు ఉంది బైబిల్. రూపు అంటే సంతృప్తి. రూపు అనే ప్రకారంలో రూపు అని పిలుస్తాం. దాని అర్థం ఏంటి? సంతృప్తి అని పిలుస్తాం. నీకు సంతృప్తి అని పిలుస్తామా రూపు అని పిలుస్తుంటామా? రూపు అని పిలవచ్చు. సంతృప్తి అని ఎప్పుడు పిలుస్తాం? ఎప్పుడు పిలిస్తే పిలవచ్చు. కానీ సంతృప్తి అనే మాట 10 సార్లు పిలుస్తున్నాం అనుకో ఎలా ఉంది? 20 సార్లు పిలుస్తాం. ఇంకా చాలా మాటలు నేను రాస్తున్నా. నేను మాట యెహోవా ఆనందించేవాడు. రవి మాస్టర్ రవి ఏంటి? సూర్యుడు. రవి మాస్టర్వా సూర్యుడు మాస్టర్వా? సూర్యుడు అనొచ్చు, తప్పలేదు. కానీ ఒకసారి అనొచ్చు, తన మామూలు మామూలు అనొచ్చు. కానీ అదే 10 సార్లు తెలుస్తుంది. దేవుని వాక్యంలో చాలా మాటలు, దేవుని వాక్యం నిర్ణయం కావచ్చు, మరి ఒక్కొక్క వాక్యం కావచ్చు, చాలా మాటలు అర్థాలు ఉన్నాయి. పిలుసుకెళ్ళమ్మ అర్థం ఉంది, అది చెప్పండి నేను పిలుస్తాను. ఈరోజు పిలుసుకెళ్ళమంటే పిలుసుకెళ్ళమ్మ అనే పేరు ఉంది, దాని అర్థం మరొక పేరు ఉంది. అది పిలుస్తుంది అంటే పిలవచ్చు ఒకసారి. ఎందుకు? అది
కరెక్ట్ మాట కాదు. ఆయన అసలు మాట ఉంది. అసలు మాట ఏంటి? ప్రిస్కిల్లా. అసలు మాట మరియా. అసలు మాట నెహెమ్యా. అసలు మాట రవి. అసలు మాట మరొక మాట. వాటి అర్థాలు డోర్కా అర్థం. ఆ రీతిగా అర్థాలను బట్టి దాని మీనింగ్ని బట్టి మనం వెళ్ళాలి కరెక్ట్. కానీ అదే మాట అసలు మాట వదిలిపెట్టి, రవి అనే మాట వదిలిపెట్టి, మరి అనే మాట వదిలిపెట్టి, లేదా దివ్య అనే మాట వదిలిపెట్టి, యేసువారు ఏ పేరు యేసువారు తెలుస్తాం కదా. యేసువారు కూడా దేవుని పాదాలు చూస్తామా? యేసువారు చూస్తామా? పిలవచ్చు. అయ్యా మంచి పేరు దేవుని పాదాలు మంచి అని పిలుస్తాం. మా ఇంట్లో దేవుని పాదాలు కాడి బస్సు ఎలా ఉంది? నా అసలు పేరు ఏంటి అంటారు. చాలాసార్లు ఏది పిలిస్తే అది అవమానకరంగా ఉంటుంది. దేవుని వాక్యం బట్టి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు మాటను బట్టి దేవుని హల్లెలూయా అనే మాట బైబిల్లో ప్రత్యేకంగా రాబడి, కానీ అది ఉట్టి అర్థం మాత్రమే. ఆ అర్థం ఏంటంటే ఒక వాక్యం చూసినట్టే దేవుణ్ణి స్తుతించుడి, దేవుని ఘనపరచుడి, దేవునికి మహిమ కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును, ప్రభావం కలుగును గాక. చాలా పేరు తెలుసుకో. రిపీటెడ్ కాదు. ఇప్పుడు యాక్షన్ బట్టి మీరు మాత్రం యాక్షన్ జరిగితే అలాగే వెళ్ళిపోతుంది. జ్ఞాపకం చేస్తున్న స్తుతి ఆరాధన తెలియదు. దేవుని సందులో మనం జ్ఞాపకం చేసినట్టే ఆయన మన పరిశుద్ధాలను ధరించి ఆయనకి ఇష్టమైన కుమారుడు మాటలు చూపిస్తూ దేవునికి మహిమత కలిగే వారిగా మనము జీవిస్తూ మన ముందుకు వెళ్ళే వారిని వారికి దేవునికి మనం కోరాలి. సందర్భాలు చెప్తే మనం ప్రార్థన చేస్తున్నాం. అందులో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మన జీవితాల్లో ప్రభుకి స్థుతి చెల్లించే వారికి నామాను ప్రార్థించేమా ప్రార్థించే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, తలంపుల ద్వారా మాట్లాడతాడు, క్రియ ద్వారా మాట్లాడతాడు, మరొక రీతిగా దేవుడితో మాట్లాడతాడు. ప్రభు నా జీవితం ఎలా ఉంది ప్రభుని ప్రభుని ఆరాధించేవాడు, ఆయన స్థుతించేవాడు దేవుడికి ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన మాత్రమే వందనాలు. తన స్థుతి ఆరాధన దావీదు చెల్లించాడు. స్థుతి ఆరాధన అనేక మంది భక్తులకు చెల్లించాడయా. వాళ్ళలాగా మేము చెల్లించాలని ఆశపడుతున్నా, వాళ్ళలాగా మేము బ్రతకాలని ఆశపడుతున్నా, వారి ద్వారా వారిలాగా మేము జీవించాలని ఆశపడుతున్నాం. అబ్రహాము ఆ రీతిగా నిన్ను స్థుతించాడు, నిన్ను ఘనపరిచాడు. గొప్ప విశ్వాసంతో నా కుమారుడు వెళ్ళి తిరిగి పడవస్తామని చెప్పాడు. కాబట్టి నేను అబ్రహాము జీవితంలో నీ నామమును ఘనపరచడం చెప్తున్నాయా. ఆయన నామాన్ని ఘనపరచడం నా స్తోత్రాలు. నీ మధ్యాహ్నకాల దేశంలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు నేను మా పేరుని ఘనపరచుదయ్యా. మా వంశములు వాడుకొని మా బిడ్డ తరమునైనా భూమి ఉన్నంత కాలం నీలో ఉండాలి ప్రభా. భూమిని విడిచిపెట్టిన నీతో ఉండాలి ప్రభా. ఇప్పుడు నీ కొరకు ఉండాలి, అక్కడ నీతో ఉండాలి ప్రభా. సహాయం చేయండి. అది మా జీవిత ఆశయము, జీవిత ముగింపునైనా ముఖ్యమైనటువంటి మా కోరికనైనా సహాయం చేయండి. చిత్రాలు దీవించి బలపరిచి సమస్యను నికృపలో జ్ఞాపకం చేసుకోమని మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం చెల్లించుకొని నికృపలో వర్తించి ఆశ్రయించమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పాట పట్టుదల కాములు పట్టుకున్నాం. బలాన్ని తెలుగులో గమనించి చేస్తున్నాం. పరిశుద్ధమైన మా తల్లి స్తోత్రమైన సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాల స్థలంలో ప్రభువా స్తుతి ఆరాధన గురించి కొద్దిసేపు మాత్రమే ధ్యానం చేశారు. స్తుతి ఆరాధన అనేది మేము పూర్తి గ్రహించిన మా పితరులు ఏ రీతిగా ఆరాధించారు, ఏ రీతిగా స్తుతించారు, దానికి తగ్గట్టుగా నేను స్తుతిస్తూ పరిశుద్ధాలను దయచేసుకొని ప్రభావి యొక్క సన్నిధిలో మేము స్థితి చెల్లించుకోవడం మిగులో నేను జ్ఞాపకం చేసుకుని చెట్టులను బట్టి సకాలను బట్టి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఇంకా బలాలుగా గడవద్దుగా మీ దయమాతో నాతో వచ్చి నడిపించమని సమస్త మిగులో జ్ఞాపకం చేసి ఇచ్చిన కానుకని పన్ను వాడబడుకుని మిగులు దయచేయాలి. యేసయ్య శక్తి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. లేచిన బట్టి ప్రభువు లేఖన ఆశీర్వాదం సెలవు చేస్తున్నాను.
పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధ ఆరాధన రాజ్యం మాకు ఇస్తాను. నిశ్చితం పరలోకమందు ఎలాగో అలాగే మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయండి. మనసును క్షమించిన ప్రకారం క్షమిస్తాం. మనుషులకి నాకు తెలుసు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నాలుగు మన పరమమైన దేవుని ప్రేమయు మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ఉచిత కృప పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు ఉన్నప్పుడు మరొకసారి చేయడం స్థించండి. నీ దయాన్ని గౌరవాన్ని కటాక్షాలు ఇచ్చిన మా అందరికీ సదాకాలంతో నడిపించబడును కాక. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయునిషా ఆశతో నమ్మియున్నాను. నీ సత్యవక్తము ఈ మహిమేగా కృపణించుము దేవా. క్రమణ ప్రేమ వర్షాలు కృపణించుము దేవా. ఆమేన్. అనుకున్నాను కదా రేపు